విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది ఈనాటి మోటివేషన్. హిందువుల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కథలు చాలా నర్మగర్భంగా ఉంటాయి, ఆధ్యాత్మిక విషయాలని బోధిస్తూ ఉంటాయి. అయితే అలాంటి ఒక చక్కటి ఆధ్యాత్మిక కథ ఇది. అది ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో ఒక షార్క్ చేప, ఓ తిమింగలం ఒక చోట కలుసుకుంటాయి. షార్క్ చేప తిమింగలాన్ని అడుగుతుంటే, నువ్వు నాకన్నా చాలా పెద్దదానివి, చాలా చోట్లకి వెళ్ళొచ్చావు, సముద్రం అనేటువంటిది ఎలా ఉంటుందో చెప్పగలవా అని ఈ షార్క్ చేప తిమింగలాన్ని అడుగుతుంటే, తిమింగలం ఉంటుందట, నువ్వు ఉన్నదే సముద్రం అని ఈ తిమింగలం చెబుతుందట. చెబితే ఆ షార్క్ చేప నమ్మలేదట. జోక్ చెయ్యకు, చెప్పు మిత్రమా, సముద్రం ఎక్కడుందో చెప్పు, నేను అక్కడికి వెళ్తాను, సముద్రం ఇక్కడే ఉంది, నువ్వు అందులోనే ఉన్నావు, నువ్వు ఇదేదే నువ్వు చూడాలని కోరుకునేటువంటి సముద్రం అని చెప్తుంది. అయినా సరే ఆ షార్క్ చేప ఆ మాటల్ని నమ్మలేక సముద్రం ఎక్కడుందో తెలుసుకోవడానికి బయలుదేరి వెళ్ళిపోతుంది. అవునండి, మనం దేవుడి విషయంలో కూడా చేసేటువంటి తప్పుని మార్మికంగా వివరించేటువంటి కథ ఇది. ఇలాగే దేవుణ్ణి చూడడం కోసం మనం అంతా వెతుకుతూ ఉంటాం. మీ చుట్టూ, మీలో కూడా దేవుడే ఉన్నాడు, నిజానికి మీరే దేవుడు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. దాన్ని అన్వేషించి తెలుసుకోగలడమే మానవ జీవితం యొక్క మనుగడ లక్ష్యం అండి. అయితే షార్క్ చేప తను ఉన్నది సముద్రమే అని నమ్మనట్లుగా చాలా కాలంగా మనిషికి ఈ ఉపనిషత్తు వాక్యాలు కానీ, గీతా ప్రబోధాలు కానీ అవి నమ్మని సత్యంగానే మిగిలిపోతున్నాయి. లక్షల్లో, కోట్లల్లో కొందరో దాన్ని నమ్మి అది తెలుసుకునే తగిన ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సాధించడానికి చక్కటి మార్గాలు భగవద్గీత అండి. భగవద్గీత బోధించినటువంటి భక్తి మార్గం, యోగ మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గాలు ఇవన్నీ కూడా దేవుడు నీలోనే ఉన్నాడనేటువంటిది చెప్తున్నాయి. నీ చుట్టూ కూడా దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. మీరు ఎప్పుడైనా తనికెళ్ళ భరణి గారివి శివస్తుతి, శివ శ్లోకాలు ఆయన చెప్పారు చూడండి. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకాల నేలగలడు. నిజమే, అందరిలోనూ ఆ శివమయం ఉంది. సరియైన దృష్టితో మనం చూసినట్లయితే చూడడానికి మన ప్రయత్నాన్ని ఈనాటి నుంచే ప్రారంభిద్దాం. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటెటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.